తెలంగాణను చలి వణికిస్తోంది. రాత్రి ఉదయం వేళలో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. బయటకు రావాలంటేనే జనం వణుకుతున్నారు. సంగారెడ్డి కోహీర్ మండలంలో సోమవారం అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డిలోనే 17 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే నమోదయ్యాయి. మెదక్ జిల్లా శివంపేటలో 8.4, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లో కూడా చలి పంజా విసురుతోంది. మరో 3 నుంచి 4 రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోతాయని అధికారులు తెలిపారు. రైట్, క్లైమేట్కి సంబంధించి వార్త చూస్తున్నాం. నిన్నే వాతావరణ శాఖ ఒక హెచ్చరికను కూడా జారీ చేసింది. రాబోయే 3-4 రోజుల వరకు కూడా చలి తీవ్రత విపరీతంగా ఉంటుంది, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించింది. ప్రస్తుతం తెలంగాణను చలి వణికిస్తోందని చెప్పాలి. రాత్రి ఉదయం వేళల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. బయటికి రావాలంటే జనం వణుకుతున్నారు. సంగారెడ్డి కోహీర్ మండలంలో సోమవారం అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. సంగారెడ్డిలోనే 17 ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదయ్యాయి. మెదక్ జిల్లా శివంపేటలో 8.4, సిద్దిపేట జిల్లా బేగంపేటలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్లో కూడా చలి పంజా విసురుతోంది. మరో 3 నుంచి 4 రోజులు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 7 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు. పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోతాయని కూడా అధికారులు తెలిపారు. రైట్, వాతావరణంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయికిరణ్ ఇస్తారు. సాయికిరణ్, చెప్పండి, చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్కి పడిపోతున్న ఉష్ణోగ్రతలు చూస్తూ ఉన్నాం. ఇటు హైదరాబాద్లో కూడా తెలిసిందే వాతావరణం రాత్రి అలాగే తెల్లవారుజామున విపరీతమైన చలి కనిపిస్తోంది. ఏం చెప్తోంది వాతావరణ శాఖ, ఎలాంటి సూచనలు ఇస్తోంది, అప్డేట్ చెప్పండి. సరే, మొన్నటి వరకు తుఫాన్ల కారణంగా కొంత వేడి ఉన్నప్పటికీ చలి తీవ్రత అంత లేనప్పటికీ ఇప్పుడు తెలంగాణలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. అయితే వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది ఇప్పటికీ రేపటి నుంచి 10, 11, 12, 13 ఈ 4 తేదీల్లో భారీగా చలి తీవ్రత ఉంటుందని చెప్పి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అనేటువంటిది పూర్తిగా హెచ్చరిస్తోంది. ముఖ్యంగా చలి తీవ్రత అనేటువంటిది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే సింగిల్ డిజిట్ కు పడిపోయింది. అటు కొమరంభీం, ఆసిఫాబాద్ లాంటి జిల్లాలలో ఇప్పటికే 6 డిగ్రీల సెంటీగ్రేడ్ కి ఈ చలి తీవ్రత పడిపోయింది. అలాగే సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు ఇక్కడ కూడా 8, 4, 5 డిగ్రీల సెంటీగ్రేడ్ కి కూడా పడిపోయింది. అలాగే హైదరాబాద్ లో కూడా షేర్లింగంపల్లి అటు ఏదైతే హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కూడా 5, 6 డిగ్రీల సెంటీగ్రేడ్ కి కూడా చలి తీవ్రత పడిపోయింది. ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఒక వృద్ధుడు చలి తీవ్రతకు చనిపోయినటువంటి పరిస్థితి. అలాగే జగిత్యాల జిల్లాలో చలికి మంట కాచుకుంటూ ఆ మంటకు కూడా ఒక వృద్ధురాలు చనిపోయింది. సో ఇట్లా ఈ విధంగా చలికి సంబంధించి అనేక మరణాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అయితే గిరిజన ప్రాంతాలలో అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, అటవీ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. సో దాని ద్వారా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఉదయం పూట అస్తమా సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు బయటకు అసలు రాకూడదు అనేటువంటిది వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ చలికి తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇంకా 4 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరు బయటకు ఉదయం పూట బయటకు రాకూడదు. అలాగే సాయంత్రం 7 దాటిన తర్వాత కూడా ఓపెన్ ప్లేసెస్ లో కావచ్చు వీటన్నిటిలో చలి ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఆస్తమా పేషెంట్స్ వీళ్ళంతా వృద్ధులు, చిన్నపిల్లలు వీళ్ళంతా ఈ చలి బారిన పడి మృత్యువాత పడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మేర చలి ఉంటుంది. అయితే గత నెక్స్ట్ 4 రోజులలో 1-2 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా చలి తీవ్రత పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటిది భారత వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు.